నంద్యాల జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ నందు నంద్యాల మరియు ఆళ్లగడ్డ డివిజన్ పరిధిలో వివిధ పోస్టుల భర్తీ కొరకు ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 29వ తేదీ లోపల తెలియజేయబడిన పోస్టుల కొరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే ఇవ్వబడిన వెబ్సైట్ నుండి పూర్తి సమాచారాన్ని పొందవచ్చని నంద్యాల జిల్లా ఐసిడిఎస్ పీడి లీలావతి వెల్లడించారు. పోస్టుల భర్తీ అర్హతలు, విధి విధానాలను వారు మీడియా ద్వారా తెలియజేశారు. మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని పోస్టులు మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి శిశు గృహ అని ఇక్కడ అంటే స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ దగ్గర ఒక వేకెన్సీ పార్ట్ టైం డాక్టర్ కావాల్సి ఉంది. సో మనకి ఒక 3 డేస్కో 2 డేస్కో వచ్చి ఒకసారి చూసి వెళ్తే సరిపోతుంది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో ఒక డాక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాము. అట్లాగే మనకి ఆలగడ్డ చిల్డ్రన్ హోమ్ సంబంధించి 3 పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 3 పోస్టుల్లో కూడా ఒకటి కుక్ అనమాట, అంటే వంట మనిషి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇచ్చాము. హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్ అంటారు, దాన్ని కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా మనకి పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ కూడా ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా మేము అఫీషియల్ వెబ్సైట్లో కూడా మేము పెట్టడం జరిగింది. డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఈ పోస్టులకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు టైం వచ్చేసి 29 వరకు ఉంది, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి. అట్లాగే మనకు సైకో సోషల్ కౌన్సిలర్ అని 1 స్టాప్ సెంటర్కి మనము సైకో సోషల్ కౌన్సిలర్గా మనం అపాయింట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మనకి పీజీలో సైకాలజీ ఉండాలి. సో 20,000 శాలరీ ఉంటుంది దీనికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ యాక్చువల్గా. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాల్సిందని కోరుచున్నాను. 29 లాస్ట్ డేట్ ఉంది దీనికి కూడా. దీని అన్నిటికీ ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ వచ్చేసి నంద్యాల, కర్నూలు జిల్లా వాసులై ఉండాలి. సో అలాగే మనకి ఇంకొక పోస్ట్ మన పీడీ ఆఫీస్లో వేకెంట్ ఉంది, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటాము. వీళ్ళు పోషణ్ అభియాన్ స్కీమ్ని హ్యాండిల్ చేస్తారు. సో దీనికి కూడా ఎంఎస్సి సోషల్ వర్క్ కానీ, సోషాలజీ కానీ, తర్వాత ఎక్స్పీరియన్స్ 2 years ఉండి వీళ్ళు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి. వీళ్ళు యాప్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది, మన డిపార్ట్మెంట్ యాప్స్ని. సో దీనికి కూడా 18,000 శాలరీ ఉంది. సో అన్ని నంద్యాలలో బేస్ అయిన పోస్టులు ఒక 2 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు, మిగతా 3 పోస్టులు ఆలగడ్డ బేస్ అయిన పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి వెబ్సైట్ ద్వారా పొందుపరచడం జరిగింది వివరాలన్నీ కూడా. సో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో ఈ వీడియో కూడా మీకు చాలా క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా 29 లోపల అప్లై చేసుకోవాలని కోరుచున్నాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించాలి.